ప్రోత్సహించడం మాటలు బయటపడితే మాత్రం వారి శిక్ష. సతీష్ గారు, దాడి చేయండి అని ప్రోత్సహిస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అది కేటీఆర్ కేసీఆర్ ఎవరైనా కానీ దాడిని ప్రోత్సహించేటువంటి పరిస్థితులు. బట్ మీరు ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం తెలంగాణలో చేస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎండగట్టి అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే, మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న తర్వాతనే ప్రజాక్షేత్రంలో సెంటిమెంట్ అనేది లేకుండా చేసి అరెస్ట్ చేయాలన్నది ప్రభుత్వం భావిస్తుంది, స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఎమోషన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నంలో మీరున్నారు. మేమేం ఎమోషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం మాకు బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు. మీరు గతంలో చాలా సందర్భాల్లో మనం వెరీ క్లియర్గా చెప్పినాం, రైతులు ధర్నా చేస్తే కూడా కిరాయి గుండాలు తీసుకొచ్చి ధర్నాలు చేపిస్తున్నారు అన్నారు. కాదు, రైతులే అని చెప్పి రోడ్డు మీదకి వచ్చిన రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మీకు కళ్ళు తెరుచుకున్నారు. విద్యార్థులు నిరుద్యోగులు కూడా గట్లే ధర్నాలు చేసి మీరు అట్లే అన్నారు. వాళ్ళందరూ బుద్ధి చెప్పారు. ఈరోజు సబ్బండ వర్గాలు పోలీసు వాళ్ళ భార్యలు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, చిన్న పిల్లలు వచ్చి ధర్నాలు చేశారు. వాళ్ళని మనం తీసుకొచ్చి చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చి అయితే చెప్పండి. ఈరోజు ఏదైతే లగచర్లలో ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ లేడీ కూడా ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి ఏడుస్తున్న సందర్భం మేము తీసుకొచ్చిన కదా, వాళ్ళు వచ్చారు కదండి. సో ఇట్లా వాళ్ళు కేవలం బురదబుద్ధమనే ఒక మాటలు తప్ప ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఈరోజు ఏ పార్టీ లేదండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల పక్షాన కొట్లాడుతున్న పార్టీ ఏదైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ. అది ఈరోజు గొప్పగా కేటీఆర్ గారు అండగా నిలబడుతున్నాడు. ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు నేనున్నారండి, ఒక అన్నగా అండగా నిలబడతా అని చెప్పి కేటీఆర్ గారు ముందుండు కాబట్టి ఆయన ఏదో రకంగా జైలు పంపిద్దామనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? ఇప్పుడు మీరు ఎలాంటి కారణం లేకుండా జైలుకు పంపిస్తా అంటే ఖచ్చితంగా ప్రజలందరూ తిరగబడతారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు అంటే కేటీఆర్ ఒకరు కాదు. ఈరోజు కేటీఆర్ అంటే తెలంగాణ సమాజం, యావత్ తెలంగాణ రైతాంగం, యావత్ తెలంగాణ యువకులందరూ కదిలొస్తారు, తిరగబడతారు. ఆ తెలంగాణ సమాజం ఎన్నికల్లో మీ వైపు లేరు, పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 1.8% కేవలం మీ కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ప్రజలందరినీ యావత్ ఉద్యోగులను, నిరుద్యోగులను, రైతులను అందరినీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి ఈరోజు సెక్రటరీ కాడ 144 సెక్షన్ పెట్టి వాళ్ళందరినీ నిర్బంధించే దిశగా మీరు పనిచేసిరు. అవన్నీ మాటలు విన్నా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా? కవిత విషయంలో పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు తెలంగాణ సమాజం అరెస్ట్ తర్వాత. సో కేటీఆర్ విషయంలో కూడా ఇట్లాంటి జరగొద్దు అన్నటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి విషయం చెప్తా ఉన్నాం మీకు, లాస్ట్గా అందరు కూడా తెలంగాణ సమాజానికి కూడా చెప్తా ఉన్నాం, పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుంది ఈ కాంగ్రెస్ నాయకుల పని. ఈరోజు గతంలో కేటీఆర్ గారు చాలా క్లియర్ చెప్పారు, అన్ని ఏదైతే ఫార్మా కంపెనీలు పిలిపించుకొని కేటీఆర్ గారికి చాలా అవగాహన ఉన్న వ్యూయంగా ఉన్న అంటే లాంగ్ టర్మ్ చూసుకునే వ్యక్తి కేటీఆర్ గారు చాలా క్లియర్గా అన్ని ఫార్మా కంపెనీలు పిలిపించుకొని మీరు ఇక్కడ హైదరాబాద్కు చుట్టుపక్కల ప్రాంతాలను అన్ని సిటీ అంతా తిరిగి అక్కడక్కడ కంపెనీలు పెట్టుకునే ఫార్మా కంపెనీలు పెడతా ఉన్నారు. దానివల్ల కొంత కాలుష్యం ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి వాళ్ళు అందరూ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఒక 20,000 ఎకరాలు అక్కడ పెట్టి అక్కడ ఏదైతే ఫార్మాకు సంబంధించిన కంపెనీలు అక్కడనే ఏదైతే ఫార్మా సిటీగా పెట్టి అక్కడ చేస్తే దాని చుట్టుపక్కల ఎక్కడైతే ఫార్మా కంపెనీస్ ఉంటాయో దాని చుట్టూ కూడా ఒక